అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇండియన్ సినిమా, క్రికెట్ ప్రముఖులంతా కూడా ఒకే దగ్గరికి చేరుతున్నారు. దిగ్గజ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ వారసుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం ఇండియా అంతా మాట్లాడుతుండగా ఈ వేడుకలకి బాలీవుడ్, టాలీవుడ్ సహా క్రికెట్ నుంచి కూడా అనేక మంది దిగ్గజాలు వస్తున్నారు. అయితే లేటెస్ట్ గా ఓ ఫ్రేమ్ మాత్రం సోషల్ మీడియాలో మరింత అటెన్షన్ తెచ్చుకుని వైరల్ అవుతుంది. శంకర్ తో గేమ్ చేంజర్ చేస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అలాగే క్రికెట్ లో గేమ్ చేంజ్ చేసేసి MS ధోనీలు మళ్లీ చాలా రోజుల తర్వాత కలిశారు. మరి తాము ఈసారి తమ ఫ్యామిలీస్ తో కలవడం విశేషం. దీంతో ఈ మెగా ఫ్రేమ్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. అలాగే వారి అభిమానులైతే మరోసారి వీరిని కలిసి చూడటంతో ఎంతో ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి చరణ్ మరియు ధోనీలు గతంలో పెప్సీ యాడ్ కూడా చేసిన సంగతి తెలిసిందే. 2024లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన మలయాళ చిత్రం ప్రేమలు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా ఈ మూవీకి అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. హృదయాన్ని హత్తుకునే ప్రేమ కథాంశంతో తెరకెక్కిన ప్రేమలు సినిమా స్టోరీ లైన్, దాన్ని తెరకెక్కించిన విధానాన్ని ప్రేక్షకులు అద్భుతమని మెచ్చుకుంటున్నారు. తెలుగు ప్రేక్షకులు సైతం ప్రేమలు సినిమా చూసి చాలా బాగుందని అభినందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా డైరెక్టర్ SS రాజమౌళి తనయుడు SS కార్తికేయ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టడమే కాకుండా ప్రేమలు చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తుండటం విశేషం. మార్చి 8న ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తుండటంతో అభిమానులు ఎంతో ఆతృతగా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ హైదరాబాద్ లోని VNR VJIETలో జరిగిన కార్యక్రమంలో ట్రైలర్ ను ఆవిష్కరించారు. ట్రైలర్ ను గమనిస్తే హైదరాబాద్ ట్రైన్ లో ప్రయాణిస్తున్న నెల్సన్, మమిత పాత్రలను చూపించడంతో ప్రారంభమవుతుంది. అలాగే మమిత నిద్రపోతున్న సమయంలో నెల్సన్ ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేస్తారు. అక్కడి నుంచి నెల్సన్ మమిత మనసును ఎలా గెలుచుకున్నాడనే జర్నీ ప్రారంభమవుతుంది. నెల్సన్ పడే పాటలు నవ్వులు తెప్పిస్తున్నాయి. వీరిద్దరితో పాటు ఇతర పాత్రలను కూడా ట్రైలర్ లో చూపించారు. కామెడీ, ప్రేమ వంటి అంశాలు కలగలిపిన సన్నివేశాలతో సినిమా ఉంటుందని ట్రైలర్ తో తెలుస్తుంది. ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటుంది. అలాగే సినిమా తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందని స్పష్టమవుతుంది. పురుషులు సైతం ఎంతో కఠినమైన పరిస్థితులు ఫేస్ చేసే రంగాలలో సినీ రంగం కూడా ఒకటి. అలాంటి సినీ రంగంలో కెప్టెన్ ఆఫ్ ద షిప్ అవటం అంత సామాన్యమైన విషయమేమీ కాదు. అలాంటి స్థితిలో మన తెలుగు సినీ పరిశ్రమలో సైతం చాలా మంది మహిళలు దర్శకులుగా రాణించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. BV నందిని రెడ్డి ఆ కొద్ది మందిలో ఒకరు. పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేకుండానే వచ్చి పెద్ద హిట్లు సాధించి స్టార్స్ తో సినిమాలు చేస్తూ సక్సెస్ అయిన అతి కొద్ది మందిలో ఒకరు. ఆమె దర్శకుడు కృష్ణవంశీ బృందంలో అసిస్టెంట్ గా పరిశ్రమలోకి వచ్చి అంతఃపురం నుంచి షారుఖ్ ఖాన్ నటించిన శక్తి హిందీ వర్షన్ వరకు పనిచేస్తుంది. ఆ తర్వాత దర్శకురాలిగా తెరకెక్కడం చేసింది. నాని, నిత్యామీనన్ నటించిన ఆమె మొదటి చిత్రం అలా మొదలైంది. ఇది టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. నందిని సరికొత్త కథనంతో పూర్తి అర్బన్ టచ్ తో తీసిన ఆ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ సినిమాతో నిత్యామీనన్ ని పరిచయం చేసింది. అలా మొదలైంది బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత ఆమె సిద్ధార్థ్, సమంతాలతో జబర్దస్త్ చేసింది. ఇది రణ్వీర్ సింగ్ మరియు అనుష్క శర్మ నటించిన బాలీవుడ్ చిత్రం బ్యాండ్ బాజా భారత్ రీమేక్. ఇది బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత నాగశౌర్యతో మాళవికా నాయర్ ని పరిచయం చేస్తూ తన సొంత కథతో కళ్యాణ వైభోగమే సినిమా చేసింది. ఆ తర్వాత కొరియన్ చిత్రం మిస్ గ్రానీకి అధికారిక రీమేక్ అయిన సమాంతా నటించిన ఓ బేబీకి ఆమె దర్శకత్వం వహించింది. ఓ బేబీ ఆ సంవత్సరం అతి పెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది. అనంతరం నెట్ఫ్లిక్స్ పెట్టె కథల్లో మీరా అనే సెగ్మెంట్ కు ఆమె దర్శకత్వం వహించారు. ఆ తర్వాత సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నటించిన అన్నీ మంచి శకరములే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ అది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక నందిని రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తుంది సంతోషం టీం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం ది కేరళ స్టోరీ. సినీ, రాజకీయ రంగాల్లోనూ ప్రకంపనలు సృష్టించిన ఈ చిత్రం ఎన్నో అడ్డంకుల నడుమ గత ఏడాది విడుదలై సంచలన విజయం సాధించింది. పలు చోట్ల నిషేధించిన సక్సెస్ కావటంలో ఎక్కడా తగ్గలేదు. OTT విడుదలకు కూడా అడ్డంకులు ఎదురయ్యాయి. ఆ సమస్యలు అన్నింటినీ అధిగమించి ఎట్టకేలకు ఫిబ్రవరి 16న ZEE5 వేదికగా ఈ చిత్రం OTTలోకి వచ్చింది. హిందీ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ సినిమా OTTలోనూ రికార్డు సృష్టించింది. స్ట్రీమింగ్ అవుతున్న మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు టాప్ 1లో కొనసాగుతుంది.
మొత్తం 300 మిలియన్ వాచ్ మినిట్స్ మైలురాయిని కూడా దాటేసినట్లు చెబుతూ జీ5 పోస్టర్ విడుదల చేసింది. థియేటర్లో విడుదలైన 9 నెలల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. అంచనాలకు మించిన వ్యూస్ సాధిస్తోంది. బాలీవుడ్ దర్శకుడు సుదీప్ తోసేన ది కేరళ స్టోరీని తెరకెక్కించారు. కేరళలో కొన్నేళ్లుగా 32,000 మంది యువతులు అదృశ్యమైనట్లు వస్తున్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడా అనే ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఓ 4 ఐసిస్ లో చేరిన నేపథ్యంతో ఈ కథ నడుస్తుంది. స్టార్ కపుల్స్ నయనతార, విఘ్నేష్ శివన్ విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. రీసెంట్ గా నయనతార తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి విఘ్నేష్ శివన్ ని అన్ఫాలో చేయడంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఈ రూమర్స్ కు తాజాగా చెక్ పెడుతూ నయనతార తిరిగి విఘ్నేష్ ను ఫాలో అవుతుంది. అలాగే విఘ్నేష్ ఆమె ఫోటోను ఇన్స్టా స్టోరీలో షేర్ చేశారు. దీంతో ఈ అనూహ్య ప్రచారానికి ముగింపు పడింది. ఇక సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగినట్లు సమాచారం. నయనతార, విఘ్నేష్ శివన్లు 7 ఏళ్ల పాటు ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో 2022 జూన్లో పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి కంటే ముందే సరోగసి ద్వారా 2 పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా శనివారం తన న్యూ హాలీవుడ్ ప్రాజెక్టు ప్రకటించారు. న్యూ మూవీ ది బ్లఫ్ లో ఆమె బాలీవుడ్ నటుడు ది బాయ్స్ యాక్టర్ కార్ల్ అర్బన్ కు జోడీగా నటించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన వివరాలను ప్రియాంక చోప్రా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ పోస్ట్ ను ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లోనూ షేర్ చేశారు. ఈ పోస్ట్ ప్రియాంక చోప్రా భర్త అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ రీషేర్ చేస్తూ ఫైర్ ఇమోజ్లను పోస్ట్ చేశారు. ప్రియాంక పోస్ట్ పై ఓ యూజర్ స్పందిస్తూ ప్రియాంకను తన క్వీన్ గా పేర్కొంటూ నిన్ను చూసి గర్వంగా ఫీల్ అవుతున్నా అని రాసుకొచ్చారు. కార్ల్ అర్బన్ తో జట్టు కడుతున్నారా, ఓ మై గాడ్ అని మరో యూజర్ కామెంట్ చేశారు. ది బ్లఫ్ మూవీని ఏజీబీఓ స్టూడియోస్, అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ సంయుక్త భాగస్వామ్యంతో తెరకెక్కిస్తున్నాయి. ఫ్రాంక్ ఈ ఫ్లవర్స్ ఈ ప్రతిష్టాత్మక మూవీకి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. 370 ఆర్టికల్ ఈ సినిమా విడుదల కాకముందే ప్రధాని మోదీ కొన్ని విషయాల గురించి సరైన సమాచారం తెలుసుకోవాలంటే ఆర్టికల్ 370 లాంటి చిత్రాలను చూడాలని ప్రకటించారు. దీంతో ఈ మూవీ చూసిన నెటిజన్లు కొందరు ప్రశంసలు కురిపిస్తుండగా మరికొందరు ఇది ఒక బీజేపీ ప్రాపగాండా మూవీ అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై యామి గౌతమ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. ఆర్టికల్ 370 అనేది దేశంపై ఉన్న ప్రేమతో తెరకెక్కించిన సినిమా అని తెలిపింది. కొందరు సినిమా చూడకుండానే రివ్యూ ఇస్తుంటారు. కానీ ఈ సినిమాపై బ్యాన్ మేము ఊహించలేదు. ఇందులో ఆందోళనకరమైన సన్నివేశాలు లేవు. ప్రేరణ కలిగించే వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. సినిమా చూశాక తీర్పు చెప్పాలి కానీ ముందే ఎలా రివ్యూ ఇస్తారు? ఇది ప్రాపగాండా మూవీ కాదు, ఒక దేశభక్తి మూవీ అంటూ యామి వెల్లడించారు. ఈ సినిమా కథ విషయానికొస్తే 2019 ఫిబ్రవరి 14న పుల్వామా దాడి జరిగిన అనంతరం జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసే అంశం తెరపైకొస్తుంది. అయితే ఆర్టికల్ 370ను రద్దు చేసే క్రమంలో కశ్మీర్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ఆధారంగా ఈ సినిమా వచ్చింది. ఇక ఈ సినిమాలో యామి గౌతమ్ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించనుండగా ప్రియమణి కీలక పాత్ర పోషించింది. నటి ఇలియానా సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. సినిమాల విషయం పక్కన పెడితే ఇలియానా తన ప్రియుడిని పెళ్లి చేసుకుని తల్లిగా మారిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆగస్టు 1న ఈ బ్యూటీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడే కోవా ఫీనిక్స్ టోలన్ అంటూ పేరు కూడా పెట్టేసింది. ప్రస్తుతం తన బిడ్డ ఆలనా పాలన చూసుకుంటూ అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది. తాను ప్రెగ్నెన్సీ తర్వాత డిప్రెషన్ కు గురవుతున్నట్లు ఒక పోస్ట్ పెట్టింది. డెలివరీ తర్వాత ప్రతి ఒక్కరికి డిప్రెషన్ అనేది సర్వసాధారణంగా ఉంటుంది. అయితే నేను దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. డెలివరీ తర్వాత నిద్రలేమి సమస్యలు నన్ను వెంటాడుతున్నాయి. వాటి నుంచి బయటపడటం కోసం ప్రతిరోజు వ్యాయామం చేస్తున్నాను. కొన్నిసార్లు వ్యాయామం చేయడానికి కూడా సమయం కేటాయించలేకపోతున్నారు. నా కుటుంబం ప్రతి విషయంలో నాకు తోడుగా ఉంది. నేను కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఇక తాను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి చాలా రోజులైందని, ప్రస్తుతం తన కొడుకు ఆలనా పాలన చూసుకుంటూ బిజీగా ఉండటం వల్ల పోస్ట్ చేయలేకపోతున్నారని ఇలియానా ఇన్స్టాలో రాసుకొచ్చింది. ఆదివారంతో బలగం మూవీ విడుదలై సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు ఈ సినిమాను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. బలగంను ఇంత ఆదరించి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి మరోసారి నా ధన్యవాదాలంటూ వేణు రాసుకొచ్చారు. ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించగా వేణు ఎల్దండి, మురళీధర్ గౌడ్, జయరాం రూప, రచన రవి కీలక పాత్రల్లో కనిపించారు. గత ఏడాది చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం బలగం
తెలంగాణలోని కుటుంబ మూలాలు, భావోద్వేగాల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలంగాణ నాడిని, పల్లెటూరి ప్రేమలను, ప్రతి ఇంట్లో బంధాలని చాలా సహజంగా చూపించి కళ్ళు తెరిపించింది. ఇక ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చిన తర్వాత తెలంగాణలోని ప్రతి పల్లెటూరిలో ఈ సినిమా ప్రదర్శించారంటే ప్రేక్షకులకు ఎంత దగ్గరైందో అర్థం చేసుకోవచ్చు. కేవలం 3 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన బలగం 23 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సూపర్ హిట్ వెబ్ సిరీస్ సేవ్ ద టైగర్స్ సీజన్ 2 వచ్చేస్తుంది. ఫస్ట్ సీజన్ సేవ్ ద టైగర్స్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకోవడంతో ఈ సెకండ్ సీజన్ పై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి. ఈ నెల 15వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో సేవ్ ద టైగర్స్ 2 స్ట్రీమింగ్ కాబోతుంది. మహీవి రాఘవ్, ప్రదీప్ అద్వైతం ఈ వెబ్ సిరీస్ ను క్రియేట్ చేశారు. అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం వహించారు. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ, పావని, జోర్దార్ సుజాత, శ్రీకాంత్ అయ్యంగార్, గంగవ్వ, వేణు ఎల్దండి, సీరత్ కపూర్, పావని గంగిరెడ్డి, దేవయాని, దర్శన బానిక్, హర్షవర్ధన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. సేవ్ ద టైగర్స్ 2 ట్రైలర్ ఎలా ఉందో చూస్తే ట్రైలర్ బిగినింగ్ నుంచే ఫన్ రైడింగ్ గా ఉంటూ హిలేరియస్ గా సాగింది. వైవాహిక జీవితంలో విసిగిపోయిన భర్తలుగా ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ మరోసారి తమ ఫ్రస్ట్రేషన్తో నవ్వించారు. సంసారంలోని ఒత్తిడి నుంచి రిలాక్స్ కావడం కోసం ఈ ముగ్గురు చేసే ప్రయత్నాలు హ్యూమరస్ గా ఉన్నాయి. భార్యలు కూడా తమ భర్తలకు బుద్ధి చెప్పే పనులు చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ ఈ ముగ్గురు హంసలేఖ మిస్సింగ్ కేసులో ఇరుక్కోవడంతో కథలో సస్పెన్స్ క్రియేట్ అవుతుంది. ఈ హంసలేఖ ఎవరు? ఆమెతో వీళ్లు చేసిన ఫ్రెండ్షిప్ ఎక్కడికి దారితీసింది? ఆ కేసు నుంచి వీళ్లు ఎలా బయటపడ్డారు అనే సీన్స్ తో సేవ్ ద టైగర్స్ 2 ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా సాగింది. యంగ్ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన హనుమాన్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలైంది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో సక్సెస్ఫుల్ గా 50 రోజుల్ని పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హిస్టారిక్ 50 డేస్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించింది. నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సెకండ్ కొలాబరేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా ఫిల్మ్ సరిపోదా శనివారం. అంటే సుందరానికి చిత్రంలో నాని సాఫ్ట్ పాత్రలో కనిపించగా ఈ చిత్రంలో మునుపెన్నడూ లేని యాక్షన్ ప్యాక్డ్ క్యారెక్టర్ లో ఆశ్చర్యపరచబోతున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పై టీవీవి దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్ తో భారీ క్యాన్వాస్ తో ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్ ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చారు. సరిపోతా శనివారం ఆగస్టు 29న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. హీరో నాని పిడికిలి బిగించి మరో చేత్తో రౌడీని పట్టుకున్న అనౌన్స్మెంట్ పోస్టర్ చాలా పవర్ఫుల్ గా ఉంది. ఈ చిత్రంలో ప్రియాంక అరుణ్ మోహన్ కథానాయిక, ఎస్జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. జేక్స్ బెజాయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మురళీజీ డిఓపిగా పనిచేస్తున్నారు. కార్తిక శ్రీనివాస్ ఎడిటర్. ఈ పాన్ ఇండియా చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. నటి వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లిపీటలు ఎక్కనున్నారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త, ఆర్ట్ గ్యాలరీల నిర్వాహకుడు నిచోలై సచ్దేవ్ ని త్వరలోనే ఆమె వివాహం చేసుకోనున్నారు. ఈ సందర్భంగా ముంబైలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిర్వహించిన వధూవరులు కానున్న వరలక్ష్మి, నిచోలై సచ్దేవ్ ఉంగరాలు మార్చుకున్నారు. 14 ఏళ్లుగా వీరిద్దరికీ ఒకరినొకరు తెలుసని, ఈ ఏడాదే వీరిద్దరి వివాహం జరగనుందని ఇరువురి కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం కెరియర్ పరంగా వరలక్ష్మి శరత్ కుమార్ చాలా బిజీగా ఉన్నారు. శివ కందుకూరి హీరోగా నటించిన భూతద్దం భాస్కర్ నారాయణ చిత్రం మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి థ్రిల్లింగ్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది. 2 సంవత్సరాలు నా దగ్గర మేల్ నర్స్గా పనిచేశారు. డ్యూరింగ్ దట్ టైం, ఆ టైంలో కూడా చాలా బాగా పనిచేసేవారు. సిన్సియర్ పర్సన్. అదే సిన్సియారిటీ సినిమాలో ఇక్కడ చూపిస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మేము చాలా సక్సెస్ కోరుకుంటున్నాము. మీ పిక్చర్లో సహజత్వం ఉంది. అంటే నేను చూసిన ట్రైలర్ మటుకే. కానీ ఏంటంటే మన ఇంట్లో జరిగేది, మన సొసైటీలో జరిగేది, మన సమాజంలో జరిగేదాన్ని బాగా ప్రతిబింబించారు.
ఈ షరతులు వర్తిస్తాయి నాకు 38వ సినిమా. అంటే నా ఫస్ట్ పిక్చర్ ఒక్కడు 2003. అక్కడి నుంచి నా సినీ ప్రయాణం మొదలై రీసెంట్గా బింబిసారా. అంటే అది ఎంతో అదృష్టం చేసుకుంటే, ఎంతో దాన్ని ఏమంటారంటే పుణ్యం చేసుకుంటే నాకు హేమీలతో వర్క్ చేసే అవకాశం దొరికింది. ఆ హేమీల ఇండస్ట్రీలో ఎవరంటే గుణశేఖర్ గారు, రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారితో అరవింద సమేత, జులై, కొరటాల శివ, జనతా గ్యారేజ్, ఇలాంటి హేమీలు, డైరెక్టర్లు, అద్భుతమైన నటులు, అన్న జూనియర్ ఎన్టీఆర్ తోటి, రవితేజ గారితో, గోపిచంద్, మహేష్ బాబు, వీళ్ళందరితో చేసిన 21 years ఒక తపస్సులాగా జరిగింది. ఆ తపస్సు ఫలమే ఇవాళ నాకు ఈ షరతులు వర్తిస్తాయి సినిమా దొరికింది. అది నా మొదటి ఫలం. అది ఆ తపస్సు కారణంగానే నాకు ఆ కొమరల్లి మల్లన్న ఆశీర్వాదంతో I thank all the members who graced off the dais and on the dais, the press media, giving this good opportunity to develop this picture. Particularly I thank our director, Mr. Kumar Garu, and our hero, and all our crew. ఆ బేబీని నేను కాపాడుకుంటూ ప్రేక్షకులకు ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఉద్దేశంతో కష్టపడ్డాము. ఆ రిజల్ట్ నాతో, నా టీంతో పాటు ఎట్ ది సేమ్ టైం ప్రొడ్యూసర్స్ కూడా సేఫ్గా ఉంచి, సేఫ్ తర్వాతనే థియేటర్కి వస్తున్నాము. థియేటర్లో కూడా మంచి మంచి హ్యాండ్స్ నుంచి వస్తున్నాము. తప్పకుండా థియేటర్లో కూడా అంటే మా సినిమా ఒక మంచి ఆదరణ పొందుతుందని గట్టి నమ్మకంగా చెప్తున్నాను. 15వ థియేటర్ రండి, ఎంకరేజ్ చేయండి, ఒక మంచి సినిమాను ప్రోత్సహించండి. నమ్మకంగా చెప్తున్నాను, డైలాగులు కాదు. మీకు ఒక మంచి అంటే మన జీవితంలో జరిగే సంఘటనలతోటి సినిమా అంటే ఆర్ట్ బిజినెస్, కమర్షియల్, ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి మిమ్మల్ని 2 గంటలు ఎంగేజ్ చేసే ఒక మంచి సినిమా షరతులు వర్తిస్తాయి. కుటుంబంతో రండి, ఎందుకంటే ఇది ఫ్యామిలీ సినిమా. ఎట్ ది సేమ్ టైము మీకు ఎక్కడ కూడా మనకు ఏ ఇబ్బంది ఉన్నా, నాకు ఇక్కడ ఇబ్బంది అనిపించిందని మీరు చెప్తే, మీరు ఏ శిక్ష వేసినా నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటా. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్ యూ. ఈ సినిమాలో అంటే ఈ సినిమా నేను ఇంత ఈజీగా అంటే సినిమా అంటే నేను 4-3 నమ్ముతాను. సినిమా ఫస్ట్ కథ నొప్పియాలి, సినిమా తీయాలి, తర్వాత సినిమాని సేల్ చేయాలి. ఇవన్నీ నాకు ఎంత ఈజీ అంటే ఎంత కష్టాలైనా నాకు ఈజీగా అవ్వడానికి ఇద్దరు నిజంగా నా హీరో చైతన్య, హీరోయిన్ భూమి శెట్టి, కన్నడలో మంచి స్టార్ ఆమె కనబడుతుంది, కానీ చాలా స్టారు. చైతన్య గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ సేమ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ నాగార్జున గారు, ఎట్ ది సేమ్ టైం శిరీష్ గారు, కృష్ణకాంత్ గారు, ఈ సినిమాని నాకు ఫస్ట్ నుంచి వెళ్ళి సపోర్ట్ చేసుకుంటూ నాకు ఒక ఎనగార లెక్క ఉంటున్న మామిడార్ కృష్ణన్నకి. మీకు ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ చూసిన వాళ్ళకి నచ్చితే ఇంకొక 10 మందికి షేర్ చేయండి. ఈ ట్రైలర్ గురించి, సినిమా గురించి మేము ఎక్కువ మాట్లాడేది ఏం లేదు, ఎందుకంటే అంతా ట్రైలర్లో, టీజర్లో మీరు చూస్తున్నారు. ఒక మంచి సినిమా గురించి కూడా మేము ఎక్కువ ఏమంటారు దాన్ని, ఇఫ్ యూ కీప్ పోస్టింగ్ అబౌట్ ఇట్, డప్పు కొట్టుకుంటే దర్ ఇస్ నో పాయింట్. ఒక మంచి సినిమా, ఒక అద్భుతమైన సినిమా చేశాము, ఖచ్చితంగా అందరూ చూడవలసిన సినిమా. ఆ సినిమా అన్నట్టు మధ్యతరగతి వాళ్ళు, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, వీళ్ళందరూ ఎవ్రీడే లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసే అన్ని బాధలు, సంతోషాలు, అన్ని కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి ఈ సినిమాలో. సో డు నాట్ మిస్ దిస్ ఫిలిం. అండ్ ఈ సినిమా ఎక్కువ మందికి తెలియాలి, అందరూ థియేటర్స్కి రావాలని అంటే మీడియా కానీ లేకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ మీరందరూ ప్లీజ్ షేర్ ఎ వర్డ్ అబౌట్ ది ట్రైలర్. ఈ ట్రైలర్ని మీకు తెలిసిన వాళ్ళకి పంపించండి, మీ సోషల్ మీడియాలో పెట్టండి, లేకపోతే వాట్సాప్లో పెట్టండి. ఖచ్చితంగా మంచి ట్రైలర్, మంచి సినిమా అవుతుంది. మీరు ఇఫ్ యూ రికమెండ్ ఇట్ టు సంబడి, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక మంచి సినిమా చూసామని. సో ప్లీజ్ కీప్ షేరింగ్ అబౌట్ దిస్ ఫిలిం. షరతులు వర్తిస్తాయి 15వ తారీఖు థియేటర్స్లో రాబోతుంది. సో ఆ థియేటర్లో రాబోతుందనే విషయాన్ని ఒక 10 మందికి చేరవేయండి. దట్ విల్ బీ అ గ్రేట్ హెల్ప్ ఫర్ అస్. తర్వాత ఆఫ్టర్ దిస్ ఐ వుడ్ వాంట్ టు టాక్ అబౌట్ ఫ్యూ ఆఫ్ దెమ్.
ముందుగా మా ప్రొడ్యూసర్స్. ఇలాంటి ఒక కాన్సెప్ట్ బేస్ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. ఇప్పుడున్న టైమ్స్లో అంత కమర్షియల్ సినిమా ట్రెండ్ నడుస్తుంది. ఇలాంటి టైమ్స్లో ఒక మంచి సినిమా, ఒక కాన్సెప్ట్ బేస్డ్ సినిమా తీయాలంటే మంచి మనసున్న ప్రొడ్యూసర్స్ కావాలి. సో ఐ వుడ్ వాంట్ టు థ్యాంక్ సభాముఖంగా హోల్ హార్టెడ్లీ నాగార్జున గారు, శ్రీష్ గారు, కృష్ణకాంత్ గారు ఫర్ టేకింగ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఈరోజు ఇక్కడి వరకు కూడా ఇంత సపోర్ట్ చేస్తూ ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. షరతులు వర్తిస్తాయి. మాకెంత స్పెషలో మీకు కూడా అంతే స్పెషల్ అవ్వాలి. మీకు కూడా కమర్షియల్లీ ఇట్ షుడ్ బి వెరీ సక్సెస్ఫుల్ ఫిలిం ఫర్ యూ. అండ్ మీరు ఇంకా సినిమాలు చేయాలి, మంచి మంచి సినిమాలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దెన్ కమ్స్ మై డైరెక్టర్ అక్షరా కుమార్ గారు. ఆయన గురించి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో తెలుసు. ఒక మంచి డైరెక్టర్ కంటే మంచి డైరెక్టర్ ఎలాగో అవుతాడు, దానికంటే ఎక్కువ ఒక మంచి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి, చాలా గొప్ప హృదయం కలిగినటువంటి వ్యక్తి. ఈరోజు ఇక్కడ మేము అనుకున్నాము ఎవరిని పిలుద్దాము, ఈ సెలబ్రిటీని పిలుద్దామా, ఆ సెలబ్రిటీని పిలుద్దామా, రీచ్ ఉంటుంది ట్రైలర్కి, వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు ఇవన్నీ. అంటే లేదన్నా, మనం తీసిన సినిమా సామాన్యుల గురించి తీసినాము, సామాన్యులనే పిలిచి చేపిద్దాము, వాళ్ళే మనకు సెలబ్రిటీస్ అని చెప్పి ఈరోజు తను ఒక నర్సుగా పనిచేసి ఇంతవరకు వచ్చి వాళ్ళను మర్చిపోకుండా వాళ్ళతో ఇది రిలీజ్ చేయించడము, దిస్ ఈజ్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ మీ. నా సినిమాకి ఈరోజు వీళ్ళందరూ సెలబ్రిటీస్. సో ఐ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ లాంచింగ్ ద ట్రైలర్ అండ్ థ్యాంక్ యూ అక్షర్ అన్న ఫర్ గివింగ్ షరతులు వర్తిస్తాయి. ఇది నా కెరీర్లో చాలా మంచి సినిమాగా నిలిచిపోతుంది. ఏ యాక్టర్ అయినా ఒక ఫ్యామిలీకి దగ్గరగా ఉండే సినిమాలు చేయాలనుకుంటాడు. నాకు అలాంటి సినిమాని ఇచ్చిన అక్షర్ అన్నకి ఎప్పటికీ ఐ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ అవకాశం ఉంటే ఇంకా మంచి సినిమాలు నీతో చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా సినిమా టెక్నీషియన్స్కి, క్రూ, మా డిఓపి గారికి, ఆర్ట్ డైరెక్టర్, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా చెప్పాల్సింది ఈ అమ్మాయి భూమి శెట్టి, తన ఫస్ట్ సినిమా తెలుగులో. నాకు పర్సనల్గా చాలామంది చెప్పారు దట్ ఆ పోస్టర్స్, ఆ వీడియోస్ చూస్తుంటే అమ్మాయి చాలా బాగా చేసింది, తెలుగు అమ్మాయి లాగా భలే సెట్ అయింది అని. ఆ అమ్మాయి షీఈస్ డన్ అ ఫెంటాబులస్, చాలా మంచి యాక్టర్, తను చాలా బ్రహ్మాండంగా చేసింది. ఈ సినిమాకి స్టోరీ ఎంత ముఖ్యమో, డైరెక్షన్ అక్షర గారు తీసుకున్న స్టోరీ ఎంతైతే ముఖ్యమో అంతకు ఈక్వల్గా ఈ చిరంజీవి, విజయశాంతి అనే క్యారెక్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు క్యారెక్టర్సే డ్రైవ్ చేస్తూ ఉంటాయి సినిమాని. నిర్మాతలకు మరియు దర్శకులకు, అదేవిధంగా హీరోయిన్ల గారికి మరియు సినీ పరిశ్రమ వాళ్ళందరూ శ్రమించి కృషి చేసిన వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు తెలుపుతున్నాను. నేను చిందు యక్షగాన కళాకారుణ్ణి. ఒక మారుమూల ప్రాంతంలో, గ్రామీణ పల్లె ప్రాంతాలలో రామాయణం, మహాభారతం, భాగవతం, శివపురాణం లాంటి యక్షగాన ప్రదర్శనలు నిర్వహించేవాడిని. కానీ మా డైరెక్టర్ గారు మా మీద ఎనలేనటువంటి ఆప్యాయత ఉంటుంది. వారి యొక్క ఆశీస్సులతోని మరి నేను గతంలో సమ్మక్క సారక్క సినిమాలో నటించాను, వర్షం సినిమాలో రావణాసురుడి పాత్ర ధరించాను. అదే కాకుండా నీది నాది ఒకే కథలో మా డైరెక్టర్ గారు దానికి అవకాశం కల్పించారు. అదే కాకుండా ఆది విష్ణు సినిమాలో నటించాను. నాకు ఒక గొప్ప అవకాశం రావడము అంటే నా యొక్క యక్షగాన పౌరాణిక ప్రదర్శనలలో మొన్న 14వ తేదీ నాడు రామమందిరంలో 4 రోజులు ప్రదర్శన నిర్వహించాను. ఆ 4 రోజుల ప్రదర్శనలో మొదటి రోజు సీతారణ్యవాసం, 2వ రోజు లవకుశ, 3వ రోజు మైరావణ, 4వ రోజు సీతారామ కళ్యాణాన్ని ప్రదర్శించాను. అద్భుతంగా అక్కడి వారి మన్ననలు అందుకోవడం జరిగింది. అందులో ఆ యొక్క సీతను తీసుకుని వచ్చి లంకలో పెట్టినప్పుడు, ఏమే సీత 10 నెలలు లంకలో ఉంచి తిని ఇంకా నా కోరిక సిద్ధించలేదే,
ఎన్నడు చూడని లావణ్యం, ప్రాణం పోసిన బంగారం బొమ్మ, మెలికలు నేర్చిన మెరుపు తీగవా, అవనీతలానికి అవతరించితివి రవే రా. వైదేవి నీ విట్లు వదురుట ఏలానే ముదమాయననుకున్నావా, రాముడు నా కంద మిక్కిలి అన్నావా, 10 నెలలాయే పనతి నిను లంకాలుంచి, మదవతి నాతోని కూడి మాటలాడవే సుందరి, ఆ వైదేవి నీ విట్లు వదురుట ఎలాను ముదమాయననుకున్నావా. ఒకప్పుడు ఐమ్ టాకింగ్ అబౌట్ 20 years 30 years ముందు అవార్డ్స్ అన్నది ఏదో ఒక ఫిల్మ్ఫేర్, ఒక నంది అవార్డ్, 1-2 ఉండేది. కానీ ఆ రోజుల్లో ఒక రోటరీ వాళ్ళు ఇన్వైట్ చేసినారంటే అది పెద్ద హానర్గా ఫీల్ అయ్యేవాడు. ఎందుకంటే అంత ట్రూ సర్వీస్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఫిలిం యాక్టర్స్కి ఇలా హానర్ చేయడం అన్నది ఆ రోజుల్లో. సో ఎవరు కొన్ని అవార్డ్స్ ఇలా కొన్ని అసోసియేషన్స్ ఉన్నా ఎక్కువ మేము వెళ్ళలేకపోవడం అని. బట్ రోటరీ వాళ్ళు ఎవరు పిలిచినా మాత్రం మా ఇండస్ట్రీ వాళ్ళు తప్పకుండా వెళ్ళేవారు అనమాట, బికాస్ ఆఫ్ ద సర్వీస్. సో ఇట్స్ రియలీ బిగ్ హానర్ మాకు, అలాంటి హానర్ అనమాట. సో ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ రోటరీ. సో and also today మా అబ్బాయి, మై ఓల్డెస్ట్ సన్, తను ఫస్ట్ హీరోగా యాక్ట్ చేసిన సినిమా ప్రివ్యూ ఇవాళ, లైక్ హీ వాజ్ సుబ్బారావు గారు చెప్పారు కదా, లైక్ ఫస్ట్ ఇట్ వాజ్ సపోజ్ టు బీ ఆన్ ఫస్ట్, బట్ సెకండ్ అనేసరికి అక్కడ ప్రివ్యూ జరుగుతున్నది. సో యాజ్ అ మదర్ ఫస్ట్ నేను అక్కడ ఉండాలి టు సపోర్ట్ మై సన్. అండ్ మధ్యలో వచ్చేసాను, భయం వేసింది, ఎందుకంటే ద మీడియా ఆల్సో ఇస్ దేర్, దే వాచింగ్ మూవీ. ఈమెకేమైనా సినిమా నచ్చకుండా మధ్యలో లేచి వెళ్ళిపోయింది అనుకుంటారేమో అని. సో ఐ హావ్ టు రష్ బ్యాక్ అండ్ యునో, సో సినిమా అయ్యేసరికి పూర్తి అయ్యేసరికి అట్లీస్ట్ నేను అక్కడ ఉండాలి. సో కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ వన్స్ అగైన్. అండ్ ఎస్, it's an honor and I'm delighted to be a part of this celebration, and congratulations to my co-awardees, Ramana Reddy garu, Kadambari Kiran garu, Sai Padma garu, Dr. Sai Padma garu, andariki. And andar guరించి చెప్పాలని ఉంది, బట్ టైం లేదు, అందుకని ప్లీజ్ కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ అండ్ హ్యావ్ అ గ్రేట్ ఈవినింగ్. మనం సైతం అనే ఒక వ్యవస్థ మొదలు పెట్టడానికి ముందు సినిమా ఇండస్ట్రీలో 40 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తూ నేను గమనిస్తున్నటువంటి ఈ సామాజిక దృక్కోణం గురించి నేను ఎప్పుడు బాగా మదన పడుతూ ఉండేవాడిని. కేవలం డబ్బు చుట్టూరనే ప్రపంచం, ఐశ్వర్యం చుట్టూరనే ప్రపంచం. ఐశ్వర్యం అంటే కరెన్సీ కాదు, ఐశ్వర్యం అంటే సాటి మనిషి నీ కోసం ఉండటం అని నేను నా కష్టాల్లోంచి తెలుసుకున్నటువంటి గొప్ప ఒక మార్గం. అంచేతే ఈరోజు నాకు కరెన్సీ కంటే లక్షలాది మందిగా ప్రపంచంలో మనం సైతం కుటుంబ సభ్యులు నాకు తోడుగా ఉన్నారు, వారిలో మీరందరూ కూడా ఉన్నారు. మనిషి తన వేగవంతమైనటువంటి ప్రయాణంలో తనను తాను గమనించడం మర్చిపోతున్నాడు, గమనించలేకపోతున్నాడు, అతనికి టైం లేదు. తనని తనే గమనించకపోతే తన తల్లి ఏం గమనించగలడు, తన బాధ్యత ఏం గమనించగలడు, తన పుట్టిన మట్టిని ఎలా గమనించగలడు. కాబట్టి ముందు తనని తను గమనించాలి, తనని తను అర్థం చేసుకోవాలి అని ఆరాటపడే మనస్తత్వం నాది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.